నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. లవ్ జిహాద్ ప్రస్తుతంలో దేశవ్యాప్తంగా అనేక చోట్ల లవ్ జిహాద్కు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు కొంతమంది పైన వస్తున్నాయి. అయితే చెంగూర్ బాబా అనే యూపీకి సంబంధించినటువంటి ఒక స్వయం ప్రకటిత బాబాకు సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన దాదాపుగా 1000 మంది యువకులనే ఈ విధంగా లవ్ జిహాద్ పేరుతోటి హిందూ అమ్మాయిలని మత మార్పిడి చేసేందుకు డబ్బులు ఇచ్చి ఆయన ప్రోత్సహిస్తున్నాడంటూ ఒక విషయం వెలుగు చూస్తుంది. అంతేకాకుండా ముస్లిం దేశాల నుంచి ఆయన అకౌంట్కి ఇప్పటికీ 100 కోట్లకు పైగా నిధులు వచ్చాయని, దాదాపు 500 కోట్ల రూపాయలతోటి ఈ మొత్తం కార్యక్రమాన్ని అంటే లవ్ జిహాద్ని ప్రోత్సహిస్తూ అతను అనేక మంది యువకులని ఈ ట్రాప్లోకి తింపి వాళ్ళ ద్వారా హిందూ యువతులే టార్గెట్గా ఈ విధంగా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కేరళలో కూడా ఇటువంటి న్యూస్ మనం గతంలోనే చూసాం, ఉత్తరప్రదేశ్లో చూసాం. ఇక నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో లవ్ జిహాద్కి సంబంధించి అనేక వార్తలు మనం వింటూనే వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి సరైన చట్టాలు ఇంకా బలంగా ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు హిందూ సంఘాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఈ ముస్లిం దేశాల నుంచి నిధులు వెంటనే ఏ రకంగానూ కూడా రాకుండా ఆపేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తోంది. అసలు మత మార్పిడి బలవంతంగా చేయడం కావచ్చు, లేకపోతే మభ్యపెట్టి ఈ విధంగా లవ్ జిహాద్ల పేరుతోటి చేయడం అత్యంత హేయమైన చర్యగానే అభివర్ణించాలి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు శివరాములు గారు బజరంగ్ దళ్ నుంచి, అదేవిధంగా వారితో పాటు రాజు నేత గారు బీజేవైఎం రాష్ట్ర నాయకులు. ముందుగా వీరిద్దరితో మాట్లాడదాం, మరో ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. రాజు నేత గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే విన్నారా, ఈ బాబా స్వయం ప్రకటిత బాబా ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు ఒక 500 కోట్లు స్వీకరించినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఒక 1000 మంది యువకులని కేవలం ఈ పని మీదే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఈ విధంగా లవ్ జిహాద్లు నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓన్లీ టార్గెట్ హిందూ అమ్మాయిలు, లేకపోతే ఒంటరి మహిళలు, వీళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళని మత మార్పిడి చేసేందుకు ఈ విధంగా విదేశాల నుంచి, ముస్లిం కంట్రీస్ నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు అతని అకౌంట్లోకి వస్తున్నట్లుగా కూడా మనకి, అంటే ఇదంతా కూడా మనం ఏదో ఫాల్స్ న్యూస్ కూడా చెప్పట్లేదు, అక్కడ పోలీసు విచారణలో తేలినటువంటి అంశాలే. అసలు ఎలా చూస్తారు ఏంటి? అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు ఈ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా మీలాంటి వాళ్ళు చాలా మంది, అయినప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎలా చూస్తారండి? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజంగా మీరు అన్నట్టు ఈరోజు లవ్ జిహాద్ అనేటువంటి పేరు మీద ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దాడులు అయితేనేంది, మత మార్పులు అయితేనేంది, ఇవన్నీ కూడా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయాలు. దీనికి సంబంధించి ఇందాక మీరే చెప్పారు, 100 కోట్ల రూపాయలు ఈరోజు విదేశాల నుంచి కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి అమ్మాయిలనే టార్గెట్ చేసి ఈరోజు ట్రాప్ చేయడం, ప్రేమ పేరుతో వాళ్ళను వంచడం, మోసాలు చేయడం అనే కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు విదేశాల నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అకౌంట్లకు అక్రమంగా ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి మాట వాస్తవం. మనం గతంలో చాలా సందర్భాల్లో చూసినాం, అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఈరోజు లవ్ జిహాదీ పేరిట ఈరోజు వేల మందిని ఈరోజు మహిళలను, అమ్మాయిలను, విద్యార్థినులను టార్గెట్ చేసి వాళ్ళు మత మార్పిడి చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. దీనికి సంబంధించి 2009 సంవత్సరంలో దాదాపుగా 4500 మంది యువకులను, మన తర్వాత మహిళలను ఈరోజు మతం పేరిట మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరిగినవి లెక్కల ప్రకారం. అదే రకంగా కర్ణాటక రాష్ట్రంలో జనజాగృతి సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా 30,000 మంది హిందూ అమ్మాయిలను ముస్లిం మతంలోకి బలవంతంగా మార్పిడి చేసినటువంటి లెక్కలు ఈరోజు మన ముందున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇట్లా అనేక రకాలుగా హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ బలవంతంగా మార్పిడి చేయడం, తర్వాత లవ్ జిహాదీ పేరిట వాళ్ళ వెంటబడడం, తర్వాత వాళ్ళని బలవంతంగా ప్రేమ పేరిట పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిల యొక్క తల్లిదండ్రులకే వాళ్ళని శత్రువులుగా మార్చి అక్రమంగా వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద కేసులు బనాయించి ఈరోజు జరుగుతున్నటువంటి ఉదాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూసారు, గతంలో బైంసా అనేటువంటి ప్రాంతంలో అక్రమంగా పెళ్లిళ్ళు చేసుకోవడమే కాదు, మతం మార్చడమే కాదు, మతం మార్చిన తర్వాత
వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలను ఈరోజు ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులలో పెట్టి ఈరోజు అక్కడక్కడ పడేసినటువంటి సంఘటనలు మనం చూసినాం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దీనికి సంబంధించి మనకు చట్టాలు రాష్ట్రాలకు సంబంధించి చట్టాలు పకడ్బందీగా లేవు. గతంలో 2021 సంవత్సరంలో మధ్యప్రదేశ్ లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. దాని ప్రకారం ఏంటంటే ఇట్లా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేసినా, లేకపోతే అమ్మాయిల మీద దాడులు చేసినా, ప్రేమ పేరుతోటి వంచినా, వాళ్ళను అక్రమంగా కిడ్నాప్ చేసినా, కనపడకుండా చేసినా కూడా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలనేటువంటి చట్టాన్ని అక్కడ తీసుకొచ్చారు. అదే రకంగా 2020 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం మనం ఒక సంఘటన గుర్తు చేయాలి ఈ సందర్భంగా. 2022 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో అఫ్జల్ అనేటువంటి ఒక వ్యక్తి బాలికను బలవంతంగా మత మార్పిడి చేయడం కారణంగా అతనికి అక్కడ శిక్ష వేయడం. కాబట్టి ఇట్లా చట్టాలు పకడ్బందీగా రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఆపడానికి అవకాశం ఉంటుంది తప్ప, చట్టాలు పకడ్బందీగా లేకపోతే మాత్రం ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ లవ్ జిహాదీ పేరిట ఈరోజు బలవంతంగా మత మార్పిడులు మాత్రమే కాదు, ఈరోజు మనం టెర్రరిజం అంటే 2 రకాలైనటువంటి టెర్రరిజాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి వైలెన్స్ తో కూడినటువంటి టెర్రరిజం మనం చూస్తున్నాం ఇప్పుడు, ఉగ్రవాదం. కానీ లవ్ జిహాదీ పేరిట సైలెన్స్ టెర్రరిజం జరుగుతుంది మన దేశంలో. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి అమ్మాయిలను, యువతులను, మహిళలను అక్రమంగా మత మార్పిడులు చేస్తూ హిందూ జనాభాను తగ్గిస్తూ ఈరోజు వాళ్ళ యొక్క ముస్లిం జనాభాను పెంచుకోవడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి సైలెంట్ టెర్రరిజం ఏందన్నా ఉందా అంటే ఈ దేశంలో అది లవ్ జిహాద్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు, అనేక రకమైనటువంటి ఘటనలు మన దేశంలో జరుగుతున్నాయి ఇప్పటికీ. మీరు గతంలో చూసిరు, మనకు కేరళ స్టోరీ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమ్మాయిలను ఏ రకంగా ట్రాప్ చేస్తున్నారు కేరళ అనేటువంటి రాష్ట్రంలో అని చెప్పేసి వేలాది మంది ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలను ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పేదరికంలో మధ్యతరగతిలో ఉన్నటువంటి కుటుంబాలను టార్గెట్ చేసి విదేశాలకు వీళ్ళను అక్రమంగా ఎగుమతి చేసి మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి దానికి తెరలేపి ఈరోజు సౌదీ, మిగతా దేశాలకు ఈరోజు లక్షల రూపాయలకు అమ్మాయిలను ఈరోజు లవ్ జిహాదీ పేరిట అమ్మేస్తున్నటువంటి ఘటనలు, ఉదంతాలు వెలుగులోకి వచ్చినాయి. కేరళ స్టోరీలో చాలా క్లియర్ గా చూపించారు ఏ రకంగా ఈరోజు యువతులను ఈరోజు లక్షల రూపాయలకు వేరే దేశాలకు అమ్మేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు లవ్ జిహాదీ అనేటువంటి విషయంలో అమ్మాయిలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. ఐఐటి తర్వాత మంచి యూనివర్సిటీలో, పెద్ద యూనివర్సిటీలో చదువులు చదువుకున్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేసి ఈరోజు లవ్ జిహాదీ పేరిట మత మార్పిడి చేస్తూ, ప్రేమ పేరిట వాళ్ళ వెంటబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు మోసాలు చేస్తున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు, అమ్మాయిలని ఈరోజు లవ్ జిహాదీ పేరిట ప్రేమించి వెంటబడి వాళ్లకు డ్రగ్స్, మత్తు పదార్థాలు కూడా అలవాటు చేస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళను శారీరకంగా, మానసికంగా, మెంటల్ గా, ఈరోజు ఫైనాన్షియల్ గా, అన్ని రకాలుగా, ఈరోజు ఫిజికల్ గా కూడా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కోసం మాత్రం చేస్తున్నటువంటి చర్యగా దీన్ని చెప్పొచ్చు. గతంలో కూడా మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ మహానగరంలో, హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు పాత బస్తీలో ఒక దళిత యువకుడు, హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక దళిత యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అతి కిరాతకంగా నరహంతకులాగా ఈరోజు ఆ దళిత అబ్బాయి మీద పడి ముక్కలుగా నరికి చంపేసినటువంటి ఘటన మనం చూసినాం. మరి ఈ రోజు ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో ముక్కలుగా నరుకుతారు, చంపేస్తారు. మరి ఈరోజు హిందూ అమ్మాయిలను బలవంతంగా, అక్రమంగా, అన్యాయంగా, కిరాతకంగా వంచి ప్రేమ పేరుతోని ఈరోజు చేస్తున్నటువంటి సంఘటనల మీద ఈ సభ్య సమాజం మాట్లాడకపోతే, స్పందించకపోతే, హిందూ సంస్థలు మాట్లాడకపోతే ఈరోజు మనం చూసిన గతంలో ఈ దేశంలో ఏదైనా హిందూ మతానికి
ఈ హాని జరిగినప్పుడు, హిందూ మతం పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు, హిందూ మతం యొక్క విలువలను దిగజార్చాలని చూచినప్పుడు, సంస్కృతి సాంప్రదాయాలను దిగజార్చాలని చూచినప్పుడు ఖచ్చితంగా మాట్లాడేటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ ఇలాంటి సంస్థలు ఉన్నంత వరకు ఈ దేశంలో రక్షణ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పకడ్బందీగా ఈ రోజు చట్టాలు లేకపోవడమే. పకడ్బందీగా చట్టాలు ఉంటే తప్పకుండా ఈ దేశంలో లవ్ జిహాదీలను అరికట్టవచ్చు. ఒకవేళ గనకంగా చట్టాలను మనం క్లిష్టతరం చేయకపోతే లవ్ జిహాదీ పేరిట ఎవరైతే అమ్మాయిలను మోసం చేసి, హనీ ట్రాప్ పేరిట ఒకవేళ మోసం చేసి వాళ్ళను విదేశాలకు ఎగుమతి చేయాలి, లక్షల రూపాయల ఆశ పెట్టి ఈరోజు చేయాలనుకుంటే దానికి చట్టాలు ఏ రకంగా ఉండాలంటే ఒళ్ళు గగుళ్ళు పొడిచే రకంగా ఈరోజు నది రోడ్డు మీద ఉరిదీసేటువంటి చట్టాలు రావాలి. అట్లాంటి చట్టాలు వచ్చినప్పుడు, లేదా అట్లాంటి ఘటనలకు పాల్పడినటువంటి మతస్థుల మీద లవ్ జిహాదీ పేరిట హిందూ మతంలో ఉన్నటువంటి అమ్మాయిలను వంచే, ఇబ్బంది పెట్టాలనేటువంటి చేసేటువంటి వాళ్ళ మీద ఈరోజు బహిరంగంగా ఎన్కౌంటర్ చేసేటువంటి చట్టాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది ఆగిపోతుంది తప్ప అప్పటి వరకు ఈ లవ్ జిహాదాలు అనేవి ఆగిపోవని సందర్భంగా తెలియజేస్తున్నాం. తో పాటు బాలస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ బాలస్వామి గారు. రైట్, ఒక్కసారి మనం శివరాం గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివరాం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి? అంటే ఇంత బహిరంగంగానే తెలుస్తోంది, అంటే గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఫాల్స్ ఆరోపణలు అంటూ కొట్టిపడేసేవాళ్ళు, కానీ ఇక్కడ పోలీసులే చాలా క్లియర్గా చెప్తున్నారు విదేశాల నుంచి, అది కూడా ముస్లిం కంట్రీస్ నుంచి వందల కోట్ల రూపాయలు అతని అకౌంట్కి వస్తున్నాయని, అతను 1000 మందికి పైగా యువకులతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాడని, ఇటు నేపాల్ లేకపోతే ఆ సరిహద్దుల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు పంపించడం కావచ్చు, కేవలం హిందూ మహిళలు లేకపోతే హిందూ అమ్మాయిల టార్గెట్గా ఈ లవ్ జిహాద్ నిర్వహించండి అని చెప్తున్నట్లుగా క్లియర్గా చెప్తున్నారు. పోలీసుల విచారణలో తేలింది. ఏం చెప్తారు? ఎందుకంటే వారు ఇందాక రాజునేత గారు చెప్పినట్లుగా అనేక చట్టాలు వస్తున్నాయి, యూపీలో కావచ్చు లేకపోతే కేరళలో కావచ్చు, చట్టాలు వస్తున్నాయి, కానీ అవి ఎంతవరకు అమలవుతున్నాయి, ఒకవేళ అమలవుతే నిజంగానే ఎందుకు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క లవ్ జిహాద్ విషయం పేరిట మన దేశంలోనే కాదండి, ప్రపంచంలో కూడా మహమ్మారిగా మారింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్లో కూడా ఇంగ్లాండ్ ప్రజల్నే వాళ్ళే భయపడతా ఉన్నారు. ఈరోజు కేవలము ఇస్లాం రాజ్యం స్థాపించాలనే ఒక ఉద్దేశంతోనే మదర్సా కేంద్రాలుగా ఇవి జరుగుతూ ఉన్న కార్యకలాపాలు. బజరంగ దళకు స్టేట్ ఆఫీస్కు ప్రతిరోజు కొన్ని వందల కొద్ది ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఈ లవ్ జిహాద్ అనేది పేరుతోని అనేక రకాలుగా పనిచేస్తూ ఉంది. ఒకటి, ఫస్ట్ ఒక మసీద్ కేంద్రంగానో, ఒక మదర్సా కేంద్రంగానో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది జాబ్ చేస్తా ఉన్నారు, ఎంతమంది వ్యాపారం చేస్తా ఉన్నారు, ఎంతమంది ఇంట్లో ఉండి సాఫ్ట్వేర్గా పనిచేస్తా ఉన్నారు అని మొత్తం డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ గా ఒకరింట్లకు డ్రైవర్ పనిగా వెళ్తారు, లేదా ప్లంబర్ పనిగా వెళ్తా ఉంటారు, లేదా వంట మనిషిగా వెళ్తా ఉంటారు. ఎన్ని రకాలుగా ఉండాలన్న రకాలుగా ఉపయోగించుకొని వాళ్ళు డ్రైవర్గా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం మదర్స్కో మస్జిద్కి వెళ్తుంది. ఒక ఆటో డ్రైవర్గా ఉంటారు ముస్లిమ్స్, వాళ్ళ పేర్లు సేకరించిన తర్వాత అమ్మాయిని ఎలా ప్రేమలో దించాలనేది ఒక టార్గెట్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వచ్చిన కేసుల్లో ఒక విచిత్రమైనటువంటి ఘటనలు కూడా చూసినాం. ఖమ్మం ఉన్నటువంటి అమ్మాయి కామారెడ్డికి ఎట్లా పరిచయం ఉంటది? ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు వేరు. ఒక హాస్టల్లో లేడీస్ హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో వాడు వార్డెన్ గానో, సెక్యూరిటీ గానో, లేదా ముందట చాయ్ హోటల్ గానో ఏదో రకంగా ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని పరిచయం చేసుకోవడం. ఇంకొక రకంగా
ఈ ముస్లిం అబ్బాయిల కన్నా వెరీ డేంజర్ గా ముస్లిం అమ్మాయిలు తయారయ్యారు. వాళ్ళు హిందూ అమ్మాయిలను పరిచయం చేసుకొని వాళ్ళ పుట్టినరోజు ఉండదు, ఏముండదు, పుట్టినరోజు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ వాని సొంత అన్న ఉండడు, వాని సొంత తమ్ముడు ఉండడు, ఎవడు ఉండడు. వాడు మదర్సా కేంద్రంగా పనిచేస్తాడు. అతను మా అన్నయ్య, మా తమ్ముడు అని ఆమెకు పరిచయం చేస్తారు. ఈ కూల్ డ్రింక్స్ లో మత్తు పదార్థం ఇచ్చిన తర్వాత వాళ్ళ పైన అత్యాచారం చేసేటప్పుడు వీడియోలు చూపించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి భయంకరంగా వాళ్ళను లవ్ చేసే విధంగా వాళ్ళ మానసికంగా సిద్ధం చేస్తారు. ఇది కొన్ని వందల కేసులు వచ్చినాయి. నిన్ననో ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో బయటపడ్డది. పోలీసులు కూడా ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఏజ్ ఎంత అంటే 20 సంవత్సరాలే ఉంది, 19 సంవత్సరాలు ఉంది. ఇది కేరళ స్టోరీలో విషయం ఇట్లా జరుగుతుంది అని అప్పట్లో హిందూ సంస్థలు అనేక మందికి అవేర్నెస్ తెచ్చినా దీన్ని వ్యతిరేకించింది ఎవరంటే రాజకీయ కోణంలో కొంతమంది, మన హిందువులో కొంతమంది వ్యతిరేకించారు. సెక్యులర్ భావాలు ఉన్నటువంటి హిందువులే కొంతమంది వ్యతిరేకించారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మావోయిజము, మాస్కిజము, ఈ కొంతమంది అటు ఇటుగానే ఉన్న కొడుకులు ఉంటారు, కొంతమంది చైనా ప్రేమికులు. నా కొడుకులు జై భీమ్ అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు హిందూ ముస్లిం బాయ్ అంటారు. మేము ఎక్కువ అంబేద్కర్ ని తలిచేది ఎక్కువ హిందూ సంస్థలే. కానీ జై భీమ్ అనే కొంతమంది వ్యక్తులు, వాళ్ళ ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లో దళితులు అది పెళ్లి ఒక భరత్ చేస్తే ముస్లింస్ దాడులు చేశారు. ఎక్కడ ఈ సప్పుడు లేదు. నా కొడుకులు మనం అందరం ఒకటని వాళ్ళ ఫోబియాలో పడి అమ్మాయిలను పరిచయం చేయించడం. ఇంకొకటి, ఇంతకు మీద మీరు అన్నారు ఎందుకు ఇంత టార్గెట్ గా చేస్తున్నారని. ఈ ప్రపంచం మొత్తం మత సామ్రాజ్యం విషయంలో నడుస్తా ఉంది. 2047 సంవత్సరం కల్లా ఈ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం ఇస్లామిక్ రాజ్యం చేయాలని వాళ్ళు పన్నాగాలు పడతా. అదే రకంగా ఈరోజు బ్రిటన్, అమెరికా, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈరోజు వాళ్ళ యొక్క లవ్ జిహాద్ కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భాగ్యనగర్లో కూడా కొన్ని వందల స్థలాల్లో ఈరోజు లవ్ జిహాద్ పేరుతోని హాస్టల్లో ఈరోజు అమ్మాయిలను ప్రేమిస్తా ఉన్నారు. ఏది డ్రైవర్ గా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఆస్తి ఎంత ఉంది, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అమ్మాయిని ప్రేమించి తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు నేను పేరు చెప్పకూడదు కానీ ఒక బట్టల షాపింగ్, జేసీ బ్రదర్స్, సిఎం మాల్స్ ఏవైతే అలాంటిది ఒకటి, దాని ఓనరు, నేను పేరు ఇందులో చెప్పకూడదు, ఒకటే కూతురు, దాంట్లో వాడు జాబ్ చేసేటోడు అమ్మాయిని పేరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి 18 ఏళ్ళు రాగానే, 18 ఏళ్ళు రాగానే ఆస్తి ఎంత వరకు పోయింది, వీనికి వెళ్ళిపోయింది. వాని కొడుకులు లేరు, బిడ్డ లేరు, ఒకటే బిడ్డే. వీళ్ళు ఇప్పుడున్నటువంటి హిందూ యువకులకు అమ్మాయిలే దొరకొద్దు. ఈ అమ్మాయిల ద్వారా ఓటు బ్యాంకు, అంటే ఎక్కువ ఓటు బ్యాంకు సంపాదించుకోవడానికి వాళ్ళ యొక్క జనాభాను పెంచుతా ఉన్నారు. నిన్న మొన్న మన పేపర్లో చూసాం, ప్రపంచంలో అత్యధికంగా వృద్ధి చెందినటువంటి మతం ఇస్లామికం అని మనం వింటానే ఉన్నాం. అందులో హిందూ సంబంధించినటువంటి పర్సెంటేజ్ పడిపోతా ఉంది. రేపటి మనము పాకిస్తాను, బంగ్లాదేశ్ విడిపోయింది. ఎందుకు విడిపోయిందంటే వాళ్ళ జనాభా పెరిగిన కారణంగా. వాళ్ళు మైనార్టీ నుండి అధిక జనాభా పెరిగిన కారణంగా దేశాలుగా విడిపోయినాయి. ఈ రోజు కూడా కేరళ రాష్ట్రం కూడా మేము పాకిస్తాన్ లో కలుస్తామని పాకిస్తాన్ జెండాలు ఎగిరిస్తా ఉన్నారు. అంతెందుకు, భాగ్యనగరంలో మొన్న మిలాద్ ర్యాలీ చేసేటప్పుడు పార్నాస్తికి సంబంధించినటువంటి జెండాలు ఎగురుతా ఉన్నాయి. ఇరాన్ కి సంబంధించినటువంటి అధ్యక్షుని యొక్క ఫోటోలు జెండాలు ఎగురుతా ఉన్నాయి. వాడు ఈ దేశం నుండి ఏ రోజు కూడా త్రివర్ణ పతాకం ఎగరేసింది లేదు, ఏ రోజు కూడా జెండాకు వందనం చేసినటువంటి రోజులు లేదు. విదేశాల జెండాలు ఎగురుతున్నామంటే వాళ్ళ జనాభా పెరిగిన కారణం. ఇంకా ఈ జనాభా పెరగాలని ఒక టార్గెట్ గా అమ్మాయిలను టార్గెట్ గా, హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని ఈరోజు పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా ఒక 10-15 మందిని పిల్లలను కనడం జరుగుతూ ఉంది. టార్గెట్ గా ఈ కేంద్రాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే కేవలము మసీదు, మదర్సా. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు, కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇది రాబోయే రోజుల్లో ఇది పెను ప్రమాదం జరగబోతుంది అని కూడా తెలుసు. ఇంతకుముందు సోదరుడు రాజు నేత గారు చెప్పారు,
సైలెంట్ ఉగ్రవాదం ఇది వాస్తవం. గతంలో కత్తులు కటారాలు వీటితో యుద్ధాలు జరిగేది, మొన్నటి వరకు బాంబులతో యుద్ధాలు జరిగాయి. ఇది బాంబులు కాదు, దేనితో యుద్ధాలు కాదు, యుద్ధం అంటే ఇదే ప్రత్యక్షంగా జరుగుతా ఉంది. కేవలం అమ్మాయిలన్న టార్గెట్ చేసి హిందూ జనాభాను తగ్గించడానికే మెయిన్, హిందూ జనాభాను తగ్గించడానికి, హిందూ యువకులకు అమ్మాయిలు దొరకకుండా చేయడానికే ఒక్కొక్కరు ఈ రోజు ఇద్దరిద్దరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఉన్నారు. మన భాగ్యనగరంలోనే ఊబర్ కానీ ఓలా కానీ ఇలాంటి బైకులు ఉన్నాయి. అతనికి ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ఊబర్ బుక్ చేసుకుంటూ హిందూ అబ్బాయి వచ్చిండు, దానిపైన పోతే కూడా పట్టుకుని అబ్బాయిని కొట్టడం జరిగింది. ఈ రోజు ఓలా ఊబర్ కేంద్రాలు కూడా లవ్ జిహాద్ విచ్చలవిడిగా జరుగుతా ఉంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా నిన్న కూడా ఒకటి అమ్మాయిలు కలిసి హాస్టల్ ఓపెన్ చేస్తా ఉన్నారు, దానికి పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇది కూడా చాలా దుర్మార్గం. దీని వల్ల కూడా ఇంకా చెడు జరిగేది ఉంటది, డ్రగ్స్ పెరిగే విధంగా ఉంటది. కానీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఓటు బ్యాంకు ద్వారా సపోర్ట్ చేస్తా ఉంది. ఈ కో లివింగ్ హాస్టల్స్ మీద ఇందాకనే మేము రాష్ట్ర డీజీపీ జితేందర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ లవ్ జిహాద్ అనేటువంటి దానికి ఈ కో లివింగ్ రూమ్స్ అనేవి మరింత ఊతమిచ్చే రకంగా తయారవుతున్నాయి. ఆల్ ఓవర్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కో లివింగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కాకపోయినా కూడా ఒకే హాస్టళ్లలో ఉంటూ నివసించడం అనేటువంటి ఏదైతే విష సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి ఉందో దీని మీద చర్యలు తీసుకోవాలి. అక్రమంగా ఎవరైతే ఈ హాస్టల్స్ నడుపుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కొద్ది నిమిషాల క్రితమే డీజీపీ గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కేరళ రాష్ట్ర బాలస్వామి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శివరాం గారు, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ ఇంకా చాలా టైం ఉంది. బాలస్వామి గారు నమస్కారం అండి, మీరు విహెచ్పి రాష్ట్ర ప్రచార ప్రముఖగా ఉన్నారు. బాలస్వామి గారు, అంటే ఎంతసేపటికి మనం అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం కానీ అంటే మన హిందువులు ఏం చేస్తున్నారు అంటే ఇతర మతస్థులు వచ్చి ఏదో చెప్పగానే ఏదో ప్రేమ మాటలో ఏవో చెప్పగానే మారిపోయేంతలా అంత బలహీనంగా ఎందుకుంటున్నారు? అంటే చిన్నప్పటి నుంచి హిందూ సంస్కృతి నేర్పించడం కానీ లేకపోతే ఇవన్నీ ఉండట్లేదు అనేటువంటి విమర్శ కూడా మరోవైపు ఉంది. హిందువులే హిందువులకు శత్రువులుగా తయారవుతున్నారు అనేటువంటి విమర్శ ఉంది. ఈ దీనిపైన చెప్పండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మారుస్తున్నారు కొద్దిసేపు పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందరికీ నమస్కారం. ఈ హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద మహమ్మారి లవ్ జిహాద్. ఇది ఇప్పుడిప్పుడు బాగా వెలుగులోకి వస్తున్నటువంటి విషయము. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, మిగతా హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చాలా కాలం నుంచి ఈ యొక్క మహమ్మారి గురించి చెప్తూనే వస్తా ఉన్నాము. అయితే ఎవరికైతే తన దాకా వస్తే గాని ఆ నొప్పి, ఆ బాధ వ్యక్తం కావడం లేదు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ చెప్తున్నా కొద్దీ వీళ్ళు కావాలని చెప్పేసి ఏదో ముస్లింల మీద ఆ యొక్క ప్రేమను కలుషితం చేస్తున్నారు, వీరు స్వచ్ఛమైన ప్రేమకు వీళ్ళు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి కొంతమంది మన యొక్క హిందువులే ఇది రాజకీయ ముసుగు తొడిగి హిందూ సమాజాన్ని చిన్న చూపు చూసి ఈ యొక్క లవ్ జిహాద్ ను ప్రేరేపించే విధంగా, ఓటు బ్యాంకుకు అస్త్రంగా ఉపయోగించే విధంగా దీనిని మలుచుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మన యొక్క పూర్వ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ గారు కూడా ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించుకున్నది. దాని తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రమంలో కూడా ఇది ఈ రోజుతో ప్రారంభమైంది కాదు. ఎవరైతే ఈ దేశంపై దండెత్తి వచ్చినటువంటి మహమ్మదీయ రాజుల కాలం నుంచి కూడా హిందూ యొక్క స్త్రీలను, హిందువుల యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ధ్వంసం చేస్తూ, హిందువుల యొక్క మాన ప్రాణాలను దోస్తూ ఈ దేశం పైన దండయాత్ర చేస్తున్నటువంటి విషయము కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల హిందువుల యొక్క పునాదిని, హిందువుల యొక్క కడపను, హిందువుల యొక్క కడుపును కబలించేటటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర కొనసాగుతా ఉన్నది. ఎందుకోసం అంటే హిందువులకు అత్యంత ప్రాధాన్యము, ప్రామాణికము ఒక స్త్రీకి, ఒక తల్లికి, ఒక చెల్లికి, ఒక మాతృమూర్తికి ఇచ్చేటువంటి గౌరవం ఉన్నది. ఒక కుటుంబానికి వెన్నెముక,
ఒక కుటుంబంలో తల్లిగా, భార్యగా, చెల్లిగా, సోదరిగా ఈ యొక్క జీవనానికి, హిందుత్వ వైభవానికి పునాది ఆమె. కాబట్టి హిందూ స్త్రీనే మనము ధ్వంసం చేయాలి, హిందువులకు అబ్బాయిలకు అమ్మాయిలు లేకుండా చేయాలి. ఎంత చేసినప్పటికీ హిందూ సమాజం సజీవంగా ఉంటుంది. కాబట్టి హిందూ సమాజాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ఒక స్త్రీ మాత్రమే మనము కబలించాలి. వాళ్ళ యొక్క కడుపు కోతను మనము లాక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో హిందువులకు మనమంతా కూడా అమ్మాయిలను దొరకకుండా చేయాలని చెప్పేసి ఒక పథకం ప్రకారము లక్ష్యం ఏర్పాటు చేసుకొని వేటాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కాలేజీలు, లేకపోతే మనం చేస్తున్నటువంటి ఉద్యోగ సంస్థలు, ఎక్కడైనా కానీ ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి ఉందంటే పెళ్ళైనప్పటికీ కూడా, పెళ్ళైనటువంటి మహిళను కూడా వాళ్ళ యొక్క భర్త దగ్గర విడాకులు తీయించుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి, ఒక వేట కొనసాగుతా ఉన్నది. ఎందుకోసం అంటే హిందూ జనాభా అంతం కావాలి, అప్పుడే గాని ఈ యొక్క హిందుత్వాన్ని, ఈ యొక్క ధర్మాన్ని నాశనం చేయలేమని చెప్పేసి, అది ఏ విధంగా చేయాలంటే హిందువుల యొక్క కడుపు, హిందువుల యొక్క జీవన విధానం, హిందువుల యొక్క సంతానం ఎక్కడ ఉందంటే మహిళ చేతనే ఉంది. మహిళను హిందువులకు దొరకకుండా చేయాలని చెప్పేసినటువంటి ఒక సంకల్పంతో పెళ్ళైనప్పటికీ భర్తలను విడదీయడము, లేదంటే కాలేజీలోకి వచ్చేసినట్టే స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ ఏజ్ నుంచే టార్గెట్ చేస్తూ, కాలేజీలో టార్గెట్ చేస్తూ ఏ విధంగా హిందూ అమ్మాయిలను పొరపాటు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము. అనేక సినిమాలు వచ్చినాయి, పెద్దలు కూడా చెప్పినారు. అయితే దీనికి అంతటికి పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఒకటైతే, ప్రేమ అనేటటువంటి ఒక విషపు వలను విసిరి అందమైనటువంటి అబద్ధాలు ఆడుతూ హిందువులకు మోసం చేయడం తెలియదు, హిందువులకు అబద్ధాలు ఆడడం తెలియదు, నమ్మడము, విశ్వాసంగా ఉండడం మాత్రమే తెలుసు. కాబట్టి ఈ విధంగా హిందూ మహిళలను అటు ముస్లిం అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేసి ఇంకొక అబ్బాయికి అటాచ్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇవి ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి కాలేజీలు, స్కూళ్ళు, మనం పనిచేస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు, నైబర్స్, అనేకమైనటువంటి విషయాలు మనం చూసినాం. కాబట్టి ఈ విధంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, బాలీవుడ్ సినిమా ఏదైతే ఉందో, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, లేకపోతే అమీర్ ఖాన్, ఇటువంటి ఖాన్లందరూ కూడా లవ్ జిహాద్ ను ఎంకరేజ్ చేసినటువంటి యూత్ కు ఒక తప్పుడు మెసేజ్ ను అందించినటువంటి కుట్రను కొనసాగిస్తా ఉన్నారు. దీనికి పాలకులందరూ కూడా వంత పడినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఏ ఒక్కరు కూడా, ఇప్పుడు మీరు చూడండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ మినహా మీరు ఎవరి నోటన్నా వినండి, ఒక్కరన్నా కూడా ఇది లవ్ జిహాద్ అని అంటున్నారా? కానీ జరుగుతున్నటువంటి విషయం, దీన్ని ఏమనాలి? ముస్లింలు హిందూ అమ్మాయిలను కబలించి, మోసం చేసి, పెళ్లిళ్ళు చేసుకొని, తర్వాత అవసరాన్ని తీర్చుకొని వాళ్ళను ముక్కలుగా నడిచేసి ఫ్రిడ్జ్లలో దాచిపెట్టి, సూట్ కేసులలో దాచిపెట్టి వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులను కబలించి కొల్లగొడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాము. దీనిపైన ఒక్క రాజకీయ నాయకుడన్నా ఖండించాడా, లేకపోతే స్పందించాడా అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎవరు నోరు మెదపలేదు. సరే, ఇది ఎవరో RSS సంఘ పరివార వాళ్ళు చూసుకుంటారు, మనం ఏమి మాట్లాడొద్దు అని. ఎందుకోసం అంటే మాట్లాడితే మళ్ళీ మా ఓట్లు పోతాయి, మాకు ఓట్లు కావాలి, మాకు సీట్లు కావాలి, మాకు అధికారం కావాలనేటువంటి ఒక దౌర్భాగ్యంతో ఇది ఒక రాజకీయ ముసుగు తొడిగినటువంటి ప్రమాదకరమైనటువంటి క్రీడ ఇది. దీనికి అన్ని పార్టీలు, ఈరోజు మమతా బెనర్జీ, ఈరోజు లాలూ ప్రసాద్ యాదవ్, పక్కన ఉన్నటువంటి స్టాలిన్, కమ్యూనిస్టులు, తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి TRS కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ, బాలస్వామి గారు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కదా, మీరు లేకపోతే శివరాం గారు, లేకపోతే రాజు నేత గారు, మీరంతా కూడా సరే బీజేపీ ఏదో హిందువులకు పొడి చేస్తుంది అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం తరపున ఒక గట్టి చట్టాన్ని తీసుకురావచ్చు కదా ఇలాంటి వాటికి సంబంధించి. దానికి సంబంధించి ఎందుకు అడగారు? కేంద్రంలో గత 12 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది, బీజేపీని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. ఎంతసేపటికి రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు. బీజేపీని ఎందుకు అడగట్లేదు మీరు? బీజేపీకి బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా. ఇవి పోలీసు చట్టాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయండి. ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పకడ్బందీగా వ్యవహారం కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఎక్కడైతే మీకు తెలుసో లేదో ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారే ఉన్నారు అక్కడ. ఉత్తరప్రదేశ్లో దేశంలో అత్యధిక కేసులు నమోదవుతోంది ఉత్తరప్రదేశ్లోనే. దీనికేం చెప్తారు? ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి సంఖ్య, ఇప్పుడు ఇది వెలుగులోకి రాని సంఖ్య. అంటే అప్పుడు మీడియా చూపించలేదు. ఇప్పుడు ఎన్ని కేసులు అయితే వస్తున్నావో వాటన్నింటినీ మళ్ళీ
ఆ కేసులను కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే హిందూ సమాజంలో జరుగుతున్న కుట్రల ఆధారంగా అన్ని కూడా పరిశీలించి కౌన్సిలింగ్ ఇచ్చేసి అమ్మాయిలను వాపస్ తీసుకొచ్చినటువంటి విషయాలు ఎక్కడ రావట్లేదు. ఒక బదలాం చేయాలనేటువంటి ఒక విషయం మీరు ఏదైతే చెప్పినరో యూపీలో, అది ఎక్కడ కూడా కరెక్ట్ కాదండి. మీరు ఈరోజు హిందూ మహిళ, హిందూ యువతి కాలేజీకి వెళ్ళి స్వచ్ఛందంగా క్షేమంగా స్వచ్ఛంగా వస్తుంది అంటే యూపీలో, గుజరాత్ లో, ఉత్తరాఖండ్ లో మాత్రమే. ఇప్పుడు ఏదో బురద జల్లి పనిచేస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఆరోపణ మాత్రమే మీరు చెప్పింది. ఎందుకోసం అంటే ఎవరో మెప్పు కోసం కాదు. మా ఎజెండా అదే, మా రక్తం అదే, మా యొక్క ప్రణాళిక అదే. ఒక అమ్మాయి పోయిందంటే సొంత కుటుంబంలో అన్న, ఒక తమ్ముడు, తల్లి, చెల్లి కంటే ఎక్కువ బాధపడేది మేము. కాబట్టి అంత ఈజీగా వదులుకోవడానికి పోవడానికి ఎవరు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తలేరు. అది మీరు చెప్పినటువంటిది అత్యధిక కేసులు అనేది తప్పు. భాగ్యనగరంలో మీరు చూసుకోండి ఎన్ని కేసులు నమోదవుతున్నవి. మీరు అన్ని పోలీస్ స్టేషన్లలో ఎంక్వైరీ చేయండి. మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల యొక్క జాడ ఎక్కడ ఉన్నది, అన్ని కాలేజీలు తిరగండి. ఏ కాలేజీలలో ఏ విధంగా ఈ యొక్క ప్రేరేపణ జరుగుతా ఉన్నది, ఎంతమంది విదేశాలకు పారిపోతా ఉన్నారు, ఎంతమంది వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఏ విధంగా ఈ యొక్క రాక్షస క్రీడ కొనసాగుతున్నదని చెప్పేసి మీరు భవిష్యత్తులో కూడా సూచన మొత్తం కూడా తీసుకొని డాటా ప్రకారము ఎంక్వైరీ చేసుకోవచ్చు. అది లెక్కలో తీసుకున్నట్లయితే మీరు చూడండి, సరౌండింగ్ లో ఈరోజు భాగ్యనగర్ కు ఉపాధి నిమిత్తము వివిధ రాష్ట్రాల నుంచి కూలీలుగా పుట్టజేత పట్టుకుని వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా మతం మార్చేసి కేవలము సెక్స్ హరాస్మెంట్ చేసేసి వాళ్ళను మభ్యపెట్టి లోపరుచుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు అస్సాంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులందరూ వచ్చేసి ఆ మహిళలు దాదాపు 3-4 పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబంలోకి చొరబడి భర్తలను, ఆ పిల్లలను వేరు చేసేసి ఆ భార్యలను తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీడియాలోకి రావు. వస్తే వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు కూడా తెలిసినా కూడా మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేయడం లేదు. ఇప్పుడు మీరు చెప్పింది కదా యూపీలోనే ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఈరోజు అస్సాంలో ఎంతమంది చొరబాటుదారులు వచ్చేసిండ్రు. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి, బెంగాల్లో, కలకత్తాలో, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని కాలేజీలలో ఏమేమి జరుగుతా ఉన్నాయి. ఈరోజు అత్యాచారాలు ఏంటివి, లవ్ జిహాదులు ఏంటివి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటివి అనేటటువంటి విషయాలు చూసుకున్నట్లయితే అసలు నిద్ర రాదండి, మనసు ఒప్పుకోదు. భయంకరమైనటువంటి అనేకమైన విషయాలు మనము వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాక్షస క్రీడను వీలైనంత మేరకు దాన్ని అవగాహన చేసుకునేటటువంటి ఒక ప్రణాళిక కోసము బజరంగ్ దళ్, దుర్గావాహిని అనేటటువంటి సంస్థల ద్వారా మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాము. అన్ని కాలేజీలలో వెళ్ళి అన్ని కాలేజీలలో రాబోయేటటువంటి ఉపద్రవాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా మోసపూరితమైనటువంటి వ్యక్తుల వలలో మీరు పడవద్దు, వాళ్ళ యొక్క ఉచ్చులో మీరు చిక్కుకోవద్దు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాము. అయితే కొంతమంది మితిమీరిన స్వేచ్ఛ వల్ల, మితిమీరినటువంటి ప్రజాస్వామ్యం వల్ల, సెక్యులరిజం అనేటటువంటి ఒక అభూతాన్ని చొప్పించి ఈ యొక్క రాజకీయ ముసుగు వల్ల కొంతమంది ప్రేరేపిస్తున్నారు. కానీ వాస్తవంగా మిగతా పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఈ యొక్క సమస్య వచ్చేస్తే పరిగెత్తుకొని విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ కు వస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే మా అమ్మాయిని కాపాడండి. ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ కూడా ఈ యొక్క ముస్లిం అబ్బాయి మా అమ్మాయిని ప్రేమిస్తుంటే నోరెత్తి మాట్లాడడానికి ధైర్యం సరిపోవడం లేదు. మళ్ళీ మేమే వెళ్తున్నాము, సాధ్యమైనంత వరకు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేసి తీసుకువచ్చేసి మళ్ళీ హిందువుల యొక్క యోగక్షేమాలను ఆలోచిస్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ చేస్తున్నది ఏంటంటే భారతీయ సనాతన ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం మహిళ. ఆ మహిళను కొల్లగొట్టి ఈ ధర్మాన్ని నాశనం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో విదేశాల నుంచి ముబ్బడిగా వచ్చి పడుతున్నటువంటి ధనాన్ని, నిధులను ఉపయోగించుకొని ఈరోజు లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని రకరకాలుగా అమ్మాయిలను వేధిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము. దీనిపైన ప్రతి మహిళ రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏమేం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. మేము గతంలో కూడా చెప్పినాం, ఎయిడ్స్ అనేటటువంటి ఒక పదం ఉంది. గతంలో ఇది ప్రబలుతున్నటువంటి క్రమంలో ఎయిడ్స్ అని పలకడానికే సిగ్గుపడినటువంటి రోజులు ఉన్నాయి మనకు. రాను రాను ఏమైందంటే ఎయిడ్స్ వల్ల ఏమేం ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పేసి
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అన్న చెల్లెలు, కుటుంబం మొత్తం కూడా చర్చించుకునేటటువంటి స్థితి ఈ రోజు ఉంది. కాబట్టి ఎయిడ్స్ మహమ్మారికి అందరం కూడా దూరంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అవగాహన ఏ విధంగా అయితే వచ్చిందో, ఈ రోజు లవ్ జిహాద్ కూడా అందరం కూడా కుటుంబం మొత్తం చర్చించుకొని దాని యొక్క పర్యవసనాలు, దాని యొక్క ప్రమాదాలు గుర్తించి మనమంతా కూడా దాని బారిన పడకుండా భారతీయ విలువలు, భారతీయ ధర్మము, భారతీయ సంస్కృతి, మన యొక్క కట్టు బొట్టు, మహిళ విశిష్టతను తెలియజేసేటటువంటి వైభవాన్ని తెలుసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రతి కుటుంబాన్ని అవేర్నెస్ చేస్తా ఉన్నది. కాబట్టి మేమంతా కూడా మనమంతా ఒకటే సందేశం, మీరు ఏ పార్టీ అన్నా ఉండండి, ఎవరికన్నా ఓట్లేయండి, కానీ మన గుడి, మన దైవము, మన గోవు, మన యొక్క మాతృమూర్తిని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పాన్ని మేము తీసుకెళ్తున్నాం. ఈ రోజు ఈ యొక్క భారతీయత ప్రపంచానికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచమే గౌరవించేటువంటి ఈ యొక్క సంస్కృతిని నాశనం చేసేందుకోసమే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అనేక విధాలుగా మేము పనిచేస్తా ఉన్నాం, కుటుంబాలను అవేర్నెస్ చేస్తా ఉన్నామండి. రైట్. రాజునేత గారు. హలో, చెప్పండి. రాజునేత గారు, అంటే నేను వారిని కూడా అడిగాను, వారు చెప్పలేదు, బట్ మీరైనా చెప్పే ప్రయత్నం. అంటే ఎంతసేపటికి వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నాం, కానీ మనం ఏం చెప్పుకుంటున్నాం, చిన్నప్పటి నుంచి ఎటువంటి విలువలు నేర్పిస్తున్నాం, వెంటనే ఒక అబ్బాయి ఏదో వచ్చి లవ్ చెప్పగానే, లేకపోతే ఇంకేదో మాయమాటలు చెప్పగానే పడిపోయేంత ఈజీగా ఎందుకు ఉంటున్నాం? ఇది కూడా ఒక ప్రశ్నే కదా, మనం వేసుకోవాలి కదా ఖచ్చితంగా. ఏం చెప్తారు? ఈరోజు ఒకటండి, ఇందాక మీరు అడిగిరు ఏమని, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, మరి లవ్ జిహాదీకి వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావచ్చు కదా. అయితే వాస్తవానికి పోలీసు వ్యవస్థ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశము. అయినా కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో చాలా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, బలవంతపు మత మార్పులు జరగకుండా. రెండోది, మీరు అన్నారు ఉత్తరప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా. గత 3 నెలల క్రితమే ఉత్తరప్రదేశ్ లో మా ముఖ్యమంత్రి ఉన్నట్టు ఆదిత్యనాథ్ గారు ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకున్నారు. అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ అనేసి, ఏదైతే అన్లాఫుల్ కన్వర్షన్ ఎవరైనా చేసినట్టయితే దానికి సంబంధించి 2 రకాలైనటువంటి శిక్షలను యూపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఒకటి, ఎవరైతే ఈ లవ్ జిహాదీ పేరిట మత మార్పిడులకు పాల్పడతారో వారి మీద ఒకవేళ నేర ఆరోపణ రుజువు అయితే 20 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష వేయడం. రెండోది, ఒకవేళ ఈ లవ్ జిహాదీ పేరిట ఇంకా ఏమైనా క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడితే, అంటే అమ్మాయిలను క్రూరంగా హింసించి మానసికంగా వేధించడం, తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకొని ఏమంటారు మన సెక్సువల్ అబ్యూజ్మెంట్ ఎక్కువగా చేసినా గానీ, లేదంటే వాళ్ళని చంపినా గానీ, ముక్కలు చేసినా గానీ, ఇట్లాంటి ఏవైనా క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళకు ఉత్తరప్రదేశ్ లో యావజ్జీవ కారాగార శిక్ష, అంటే జీవితాంతం వాళ్ళు జైలులోనే ఉండే రకంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ లో కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా ఆలోచన జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. గతంలో మన దేశాన్ని 200 సంవత్సరాల పాటేమో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తే, అంతకంటే ముందు 400 సంవత్సరాల పాటు మన దేశాన్ని వివిధ దేశాల వాళ్ళు వివిధ కోణాల్లో పరిపాలన చేసినటువంటి విషయం మీద మనం గతంలో చెప్పుకునేది, యుద్ధాలు దేనికోసం జరిగేది అని అంటే జల్ జమీన్ అని చెప్పేది. కానీ ఆ కాలంలో జల్ జమీన్ తో పాటు జోర్ అనేటువంటి విషయం మీద కూడా యుద్ధాలు జరిగేది. జల్ జమీన్ అంటే వాటర్ కోసం, అంటే నీటి కోసం యుద్ధాలు జరిగేది. తర్వాత భూమి కోసం కూడా యుద్ధాలు జరిగేది. జోర్ అనేది ఏంటంటే అప్పటి నుంచి కూడా మన దేశంలో ఇతర మతస్థులు మన దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలను, యువతులను, మహిళలను అక్రమంగా, కిరాతకంగా, బలవంతంగా ఎత్తుకొని పోయే వాళ్ళు, కనీసం వాళ్ళ ఆచూకీ కూడా దొరకకుండా చేసేటువంటి సమయాలు, సందర్భాలు గతంలో కూడా ఉండే. దాని మీద కూడా యుద్ధాలు జరిగినాయి. అంటే మా యొక్క మహిళలను, మా యొక్క అమ్మాయిలను మాకు అప్పగించాలని చెప్పేసి కూడా ఈ జోర్ అనే పేరిట యుద్ధాలు జరుగుతుండేది. కాబట్టి ఇది ఆది కాదు, ఇది అంతము కాదు. ఎప్పుడైతే ఈ బంగ్లాదేశ్ లో ఒకసారి, ఇందాక మా అన్నగారు చెప్పారు బాలస్వామి గారు,
బంగ్లాదేశ్ లో ఏదైతే అక్రమంగా ఈరోజు హిందువుల మీద జరుగుతున్నటువంటి కిరాతకమైనటువంటి దాడులు, కిరాతకమైనటువంటి అత్యాచారాలను చూస్తే నిజంగా చాలా బాధాకరం, కన్నీళ్ళు వస్తాయండి నిజంగా ఒక్కొక్క ఘటన చూస్తే. రీసెంట్ గానే మనం ఒక ఘటన చూసినాం. హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక సేటు మీద బంగ్లాదేశ్ లో బహిరంగంగా ఒక మార్కెట్ లో అతని మీద వందల మంది యువకులు, ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి యువకులు దాడి చేస్తున్నారు. అక్కడ ఆ బజార్ లో గాని ఆ మార్కెట్ లో గాని పోతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ దాడికి ప్రతిస్పందించడం గాని ఆపడం అనేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అంత కిరాతకంగా ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు ఎందుకు వస్తున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీని మీద ఎవరు మాట్లాడరు. ఎందుకయ్యా అంటే ఓట్ల రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం. మళ్ళీ ఎవరు మాట్లాడాలి? మళ్ళా విహెచ్పి మాట్లాడాలి, ఆర్ఎస్ఎస్ మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి, బజరంగ్ దళ్ మాట్లాడాలి. మిగతా ఎవరు కూడా వాటి గురించి నోరెత్తారు, మాట్లాడారు. ఇది ఈరోజు ఈ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి వార్తలు ఈరోజు స్ప్రెడ్ కాకుండా అక్కడ జరుగుతున్న హిందువులు, అక్కడ మైనార్టీలు కాబట్టి హిందువుల మీద అతి కిరాతకంగా నరహంతకపు దాడులు జరుగుతున్నాయి. ప్రతి నిమిషానికి మీరు లెక్కలు తీసి చూసుకోండి, ప్రతి నిమిషానికి బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఒక దాడి జరుగుతుంది, హిందూ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి ఎక్కడన్నా చర్చ జరుగుతుందా అండి? ఎక్కడన్నా బహిరంగంగా ఈ రోజు వార్తల్లో కనిపించేటట్టు చేస్తున్నారా ఇలాంటి విషయాలు? ఎవరు చెయ్యరు కదా. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే బంగ్లాదేశ్ ఒక్కటే కాదు, బంగ్లాదేశ్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్, అస్సాము ఇలాంటి అనేక రాష్ట్రాలలో కూడా ఈరోజు హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ లవ్ జిహాదీ పేరిట జరుగుతున్నటువంటి ఈ యొక్క మత మార్పిడిలు బలవంతంగా, తర్వాత ఈ దారుణ మారణ కాండలు ఏవైతే ఉన్నాయో, హింసా కాండలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందాక అన్నగారు చెప్పినట్టు మన దేశం యొక్క సంస్కృతిని, మన దేశం యొక్క గౌరవ మర్యాదలను, సాంప్రదాయాలను ఆడవాళ్ళ యొక్క, మహిళల యొక్క కట్టుబొట్టుల్లోనే మనం చూస్తాము. వాళ్ళు ధరించేటువంటి మెట్టెలు, మంగళసూత్రాలు, బొట్టు, వీటి ద్వారా ఈరోజు భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మరింత ఉన్నతమైనటువంటి స్థానాలకు పోతాయి. కాబట్టి ఈరోజు బొట్టును చెరిపేయాలని, మంగళసూత్రాలను తెంపేయాలని, ఈరోజు మహిళల యొక్క గాజులను వేసుకోకుండా చేయాలని, ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కనుమరుగయ్యేటటువంటి చెయ్యాలి, హిందూ సాంప్రదాయాలను కనపడకుండా చెయ్యాలి అనేటువంటి ఒక క్రూరమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి సైలెంట్ టెర్రరిజం ఈ దేశంలో జరుగుతుంది. కానీ ఎంతో మంది ఈ దేశంలో గతంలో 400 సంవత్సరాలు కూలీ కుతుబ్ షాలు, మొఘలులు చాలా మంది ఈ దేశంలో వచ్చి కిరాతకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసిరు. తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని తూలనాడాలి, ఈ దేశాన్ని హింసించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులను శ్రామికులుగా చిత్రీకరించి, బానిసలుగా చిత్రీకరించి చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నైనా చేసిరు. కానీ మీరు అందరు కూడా ఒకటి గమనించాలి, హిందూ దేశం యొక్క, మన భారతదేశం యొక్క గొప్పతనం ఏందయ్యానంటే మన డిఎన్ఏలోనే ఈ యొక్క హిందూ సాంప్రదాయం ఉంది. మన యొక్క డిఎన్ఏలోనే ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఎంతమంది వచ్చి మన దేశం యొక్క గౌరవాన్ని, మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను చిన్నాభిన్నం చేయాలి, తక్కువ చేసి చూపాలి, కర్మరుగు చేయాలని ఎంతో మంది ప్రయత్నం చేసిరు. కానీ ఎక్కడ కూడా ఈరోజు హిందూ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పోలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి 100% ఇలాంటి లవ్ జిహాదులు చేయాలి, మత మార్పిడులు చేయాలి, హిందూ సంస్కృతిని కనపడకుండా చేయాలనేటువంటి ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా అవేవి చెల్లనేరవు, అవేవి కూడా పనిచేయవు. ఎందుకనంటే భారతదేశం తానంతట తానే ఈరోజు ఒక గొప్ప పరమ వైభవ హిందూ దేశంగా వెలుగొందుతుంది. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా వెలుగొందుతుంది. కాబట్టి ఇట్లాంటి నీచపు నికృష్టపు పనులు ఎంతమంది చేయాలని చూసినా కూడా అది చెల్లనేరదు. ఒకటి మాత్రం వాస్తవం ఏందనంటే
అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు అన్నట్టు కఠినమైనటువంటి నియమ నిబంధనలు, కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఈ కో లివింగ్ సంస్కృతి కానీ, యోయో రూమ్ల యొక్క సంస్కృతి కానీ, ఇవన్నీ కూడా లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్రాల మీద ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఎస్, శివరాం గారు చెప్పండి. అంటే వారిద్దరిని కూడా అడిగా, సరే వారు అది స్కిప్ చేశారా లేకపోతే మరి వేరే అంశాలు చెప్పే ఇదిలో మరి చెప్పలేదో కానీ, అంటే చిన్నప్పటి నుంచి మన హిందూ అమ్మాయిలకి లేకపోతే చిన్నప్పటి నుంచి ఎటువంటి సాంప్రదాయాలు నేర్పుతున్నాం, ఎటువంటి నడవడిక నేర్పుతున్నాం, ఎదుటి వాళ్ళు వచ్చి లవ్ పేరు చెప్పగానే పడిపోయేంతలా ఎందుకు అంత బలహీనంగా ఉంటున్నారు, ఏం చెప్తారు దీనికి? ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ బజరంగ దళలో విశ్వ హిందూ పరిషత్ దుర్గావాణి ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా హిందుత్వం సంస్కృతం గురించి చెప్పాలి. బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మా యొక్క కమిటీలు ఉంటాయి. ఆ కమిటీల ఆధారంగా మేము ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క తెగింపు, రాణి పద్మిని యొక్క తెగింపు, వీళ్ళ చరిత్రలు చెప్తా ఉన్నాం, అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. ఈ తీసుకొచ్చే క్రమంలో కూడా ఎవరైతే లహు జిహాద్కు పాలైనారో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం మా కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. ఆ చేసే ప్రయత్నంలో బజరంగ దళ కార్యకర్తల పైన 100 మంది పైన కేసులు బుక్ చేశారు. ఎవరు కేసులు బుక్ చేశారంటే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అదే తల్లిదండ్రులు మళ్ళీ మా దగ్గరికి వచ్చి మా అమ్మాయిని ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు, మా అమ్మాయి ఆల్రెడీ 2వ పెళ్లి చేసుకుని ముందే పెళ్లి అయిపోయిందని కూడా కంప్లైంట్లు ఇట్లా 100 కొద్ది వస్తూ ఉన్నాయి. మేము అవేర్నెస్ ఇచ్చిన కారణంగానే ఈరోజు కొన్ని కాలేజీల్లో హిజాబ్ ధరించుకొని వెళ్తారు. హిజాబ్ ధరించుకొని వెళ్తే మేము కూడా కాషాయ కండువలు వేసుకొని వస్తాము. ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ అందరు సమానం అంతే కదా, క్లియర్ గా. మతానికి ఇంకో మతానికి దానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. మిగతా వాళ్ళు మీరు రూల్స్ ప్రకారంగా పాటించాలని కొన్ని కాలేజీలు చెప్తే, మేము మహిళల్లో దుర్గావాణి పేరుతో అవేర్నెస్ తీసుకొచ్చిన కారణంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు ప్రాంతంలో హిజాబు 100 మంది ధరిస్తే 1000 మంది కాషాయ కండువాలు కప్పుకొని వెళ్ళారు మహిళలు. మేము అవేర్నెస్ ఇచ్చిన కారణంగా, దెబ్బకి తీసిన కారణంగా వాళ్ళు ఏదైతే ముళ్ళుతోనే తీసే విధంగా మా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే లహుజియాదుకు గురైనటువంటి ఎవడు గురి చేశాడో వాళ్ళని కూడా మేము కూడా కొంతమందిని పట్టుకొని అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఇంట్లో కూడా ఇదే పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు, అరే వాళ్ళ మేజర్ అయిన తర్వాత అడిగే మీకు హక్కు లేదు కదా అన్నారు. ఇట్లా మేము కరీంనగర్లో కూడా నిజామాబాద్లో ప్రయత్నం చేశాం. ఎవరైతే అమ్మాయికి కోల్పోయిందో ఎవడైతే తీసుకెళ్లాడో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ చెల్లెలను అక్కను హిందూ అబ్బాయికి పెళ్లి చేస్తే పోలీస్తే ఇది మతం సంబంధించింది, మీరు ఇది మత గొడవలు జరుగుతానే పోలీసు వాడు అంటే, మేము అదే పోలీసు మరి గతంలో ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మేజర్ అయ్యారుగా మీకేం సంబంధం అన్నారు కదా అని ఇది కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కుటుంబాల్లో అవేర్నెస్ రావాలి. కుటుంబాల్లో అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో ఈ లవ్ జిహాద్ ఎవడు ఎంత ప్రయత్నం చేసినా అమ్మాయిలు పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నా ధర్మము నా కుటుంబం విలువలు తెలిసినప్పుడే కదా వాడు దూరమైంది. ఇది కూడా మేము అమ్మాయిలో ఈ చరిత్ర, ఈ భారతదేశం యొక్క పూర్వ చరిత్ర తీసుకురావడము, మహిళల్లో చైతన్యపరచడం కూడా. అబ్బాయి నిరంతరము అమ్మాయిలు వెంబడబడితే ఒక 7 మంది పోయి కమిషనర్ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అబ్బాయిలను చేశారు, అరెస్ట్ చేసిన ఒక గంట వ్యవధిలో 100 మంది ముస్లింస్ వచ్చారు. అంటే వాళ్ళ యొక్క చైతన్యం ఏమంతే ఉంది. ఇక్కడ కూడా అంతకన్నా చైతన్యం మేము కూడా పరుస్తా ఉన్నాం. కాకపోతే వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది ఇంతకుముందు బాలస్వామి గారు అన్నట్టుగా సెక్యులర్ భావాలు ఎవరైతే ఉన్నారో, అన్ని మతాల సమానం అందరూ ఒక్కటని ఎవరంటారంటే, బలహీనుడు అంటాడు, చేతగాని వాడు అంటాడు, బలవంతుడు ఎదిరిస్తాడు, పోరాడుతాడు, చేతగానోడు అవతల వానికి లొంగిపోయినోడు అన్ని మతాలు సమానం అంటాడు. కానీ నా ధర్మము గొప్పది, నా దేశం వీర వనితలు పాలించినటువంటి దేశం అని చెప్పేది ఎవరంటే బలమున్నోడే అంటాడు. అలాంటి కార్యకర్తలను కూడా దుర్గావాణి పేరుతోని
మేము అందరం అవేర్నెస్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉంది కదండి, లాండ్ ఆర్డర్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఇదే ఈ రోజు అస్సాంలో లవ్ జిహాద్కు గురైతే వానికి ఏ రకంగా శిక్ష విధించాలా ప్రభుత్వం విధిస్తా ఉంది, గుజరాత్ లో విధిస్తా ఉంది, మధ్యప్రదేశ్ లో విధిస్తా ఉంది. అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా లవ్ జిహాద్ పేరుతో మనం ఎక్కడైతే కాంప్లైంట్ ఇస్తామో ఈ ప్రభుత్వం కూడా పట్టించుకునే విధంగా మేము ఒత్తిళ్లు చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు పెడసేవన పెడతా ఉన్నారు. ఎందుకు అంటే ఓటు బ్యాంకు. ఆ ఓటు బ్యాంకు నిరంతరం ఉండదు. ఈ రోజు భాగ్యనగరంలో కేవలం రోహింగ్యా ముస్లిం లక్షల మంది వచ్చారు. అందులో సగానికి సగం పైగా యువకులు వచ్చారు. యువకులు ఎందుకు వచ్చారంటే ప్రతి హాస్టల్లో, ప్రతి బస్ స్టాండ్ లో, ప్రతి కుటుంబంలో డ్రైవర్ పేరుతో ఏదో పేరుతో వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని ఏదో రకంగా లొంగ తీసుకోండి అని ఈ రకంగా ప్రోత్సహిస్తే ఎక్కడెక్కడైతే పోయారో మా కార్యకర్తలు గుర్తిస్తా ఉన్నారు. ఎక్కడ వెళ్ళారో మనం కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఇక్కడ అమ్మాయిలకు లవ్ జిహాద్కు గురయ్యారో వాళ్ళకి అవేర్నెస్ చేస్తా ఉన్నాం. అవేర్నెస్ తెచ్చే పరిణామంలో మా కార్యకర్తలకు కేసు బుక్లు అవుతా ఉన్నాయి. అయినా కొంతమంది తీసుకొస్తా ఉన్నాం. తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు రాస్తే అందులో మనము కేరళ ఫైల్స్ సినిమా చూసాం. అంతకు 200 రెట్లు వాళ్ళకు నిజాలు బయటపడతా ఉన్నాయి. అంత ఘోరంగా చేస్తా ఉన్నారు. అది కూడా త్వరలో మేము ఒక బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాము. దానిపైన కూడా ఒక ఫైల్స్ సినిమా తీయాలని కూడా కొంతమంది డైరెక్టర్ కూడా కలిశాము. కాబట్టి లవ్ జిహాద్ ఎక్కడెక్కడైతే మహమ్మారి ఉందో అక్కడ యువకులను చైతన్యపరచడము, యువతులను చైతన్యపరచడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మాకు లవ్ జిహాద్ లో ముస్లింస్ ఎవరైతే ఎదురు పడతారో బజరంగ దళం నుండి హెచ్చరిస్తా ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళను ఏ రకంగా బుద్ధి చెప్పానో మేము వదిలిపెట్టబోము. ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా అయితే దాడులు జరుగుతున్నాయో భాగ్యనగరం కూడా హిందూ యువకుల పైన జరుగుతూ ఉన్నాయి. మేము కూడా మా కంటికి కనబడితే, మా కార్యకర్తలకు కంటికి కనబడితే వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే చట్టపరంగా చెప్పాల్సినటువంటి చేస్తా ఉంటాం. కానీ అన్ని అయిపోయిన తర్వాత యుద్ధమే దానికి తుది నిర్ణయము. మనం ఏ రకంగా ఎదిరించాలో ఆ రకంగా మేము ఎదిరిస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ గారు, రాజునేత గారు, బాలస్వామి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఖచ్చితంగా లవ్ జిహాద్ కావచ్చు, లేకపోతే ఇతర పేర్ల మీద ఏదైనా యువతిని లేకపోతే ఇతర మతస్థుల్ని బలవంతంగా లేకపోతే మభ్యపెట్టి మతాలు మార్చడం కావచ్చు, ఒక క్రైమ్కి పాల్పడడం కావచ్చు, అత్యంత హేయమైన చర్యగానే పరిగణించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దీనికి సంబంధించి మరింత కఠినంగా చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే చాలా బహిరంగంగా తెలుస్తోంది కొన్ని వందల కోట్ల రూపాయలు ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి భారతదేశానికి పంపించి ఇక్కడ ఉన్నటువంటి హిందూ యువతులను లేకపోతే హిందూ మహిళలనే టార్గెట్గా చేసుకుని లవ్ జిహాద్కు పాల్పడుతున్నారని ఇప్పటికైనా పోలీసులు లేకపోతే ప్రభుత్వాలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.